మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. గౌడన్నలకు సేఫ్టీ కిట్స్, కాటమయ్య రక్షణ కవచం పేరుతో మోకుల పంపిణీకి సర్కారు చర్యలు, చెట్టు పైనుంచి జారిన కింద పడకుండా ఉండేలా తయారీ, నేడు ఇబ్రాహీంపట్నంలోని లష్కర్ గూడలో ప్రారంభించనున్న సీఎం అంటూ 5వ పేజీలోని వార్త. మొత్తం మీద గౌడన్నలకు సేఫ్టీ కిట్లు అందజేస్తున్నది ప్రభుత్వం అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ. ఈ అసెంబ్లీ సమావేశంలోనే జాబ్ క్యాలెండర్, ఏటా మార్చ్ 31 వరకు ఖాళీల లెక్కలు, జూన్ లోపు నోటిఫికేషన్లు, డిసెంబర్ లోపు భర్తీ, సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. మొత్తం మీద ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ని విడుదల చేస్తాం అంటూ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఈ ఇయర్ నుంచి ఎప్పటికప్పుడు ఫీజు రియంబర్స్మెంట్, 10 ఏళ్లు నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు గోసపడ్డారు. ఇప్పుడు ఇస్తుంటే పరీక్షలు వాయిదా వేయాలంటూ దీక్షల వెనుక రాజకీయ శక్తులు, కోచింగ్ సెంటర్లు, ఇంజనీరింగ్ స్టూడెంట్లకు పట్టాలిస్తే సరిపోదు, స్కిల్ నేర్పాలి, సివిల్ మెకానిక్ కోర్సులను బంద్ చేస్తే దేశానికే ప్రమాదకరమని వ్యాఖ్య. JNTUH లో ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ కు హాజరు. హైదరాబాద్ లో సెప్టెంబర్ 5-6 తేదీల్లో గ్లోబల్ AI సమిట్ అంటూ 2వ పేజీలోని వార్త. మొత్తం మీద వార్త వేసింది. 10 ఏళ్ళైంది నోటిఫికేషన్ అయ్యాక, ఇప్పుడు వేస్తుంటే కొంతమంది, కొన్ని శక్తులు, కోచింగ్ సెంటర్లు, ఆ తర్వాత రాజకీయ శక్తులు దీని వెనకాల ఉన్నాయి అంటూ రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. DSC వాయిదా వేసుకుంటూ పోతే ఎట్లా? గతంలో మనం ఉద్యోగుల కోసం కొట్లాడినాం, కానీ ఇప్పుడు మేం ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహిస్తుంటే కొందరు పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్నారు. మేం పరీక్షల సిలబస్ మార్చలేదు, పాత సిలబస్ ప్రకారమే ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం. కానీ కొన్ని రాజకీయ శక్తులు, కోచింగ్ సెంటర్ నిర్వాహకులు స్వల్ప లాభం కోసం పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. DSC నోటిఫికేషన్ 2 ఏళ్ల కింద ఇచ్చింది, అప్పటి నుంచి వాయిదా పడుతూ వచ్చింది, అయినా మళ్ళీ వాయిదా వేయాలని కోరుతున్నారు. వాయిదాలు వేస్తూ పోతే ఈ 2 ఏళ్లుగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పటికే ఉద్యోగులు రాక వాళ్ళు నిరాశలో ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మొత్తం మీద 2 ఏళ్ల కింద చేసినటువంటి ఉద్యోగాలు ఇవి, ఇంకా ప్రతిసారి పోస్ట్పోన్ చేస్తూ తేదీలను మార్చుకుంటూ వాయిదాలు వేసుకుంటూ పోతే ఎట్లా? మరి ప్రిపేర్ అయిన వాళ్ళ సంగతి ఏంటి అంటూ ఉన్నది ఉన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. దీని వెనకాల విద్యార్థులు లేరు, కేవలం రాజకీయ కోణంలో ఉన్నటువంటి కొన్ని శక్తులు, వారితో పాటు కొన్ని కోచింగ్ సెంటర్ల ఓనర్లే ఉన్నారు, దీని మీద కోచింగ్ సెంటర్లకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు అంటూ నిన్న చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ లో చేరిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే. మొత్తం మీద బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి అరికెపూడి గాంధీతో పాటు 9 మంది ఇప్పటికే వచ్చినట్టు 3వ పేజీలో వార్త. మొత్తం మీద బీఆర్ఎస్ రాష్ట్రంలో మొత్తానికి మొత్తం ఖాళీ అయ్యే పరిస్థితి ఉన్నది. అసెంబ్లీ శురువయ్యే నాటికి మొత్తం మీద ఎల్పీనే తీసుకొచ్చి విలీనం చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి అంటూ విశ్వసనీయ సమాచారం. అర్హునులకే సంక్షేమం, వెల్ఫేర్ స్కీముల్లో దుబారాకు సర్కారు చెక్. ఆసరా పెన్షన్ల దగ్గర నుంచి రైతు బంధు దాకా, కళ్యాణ లక్ష్మి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, దళిత బంధు లాంటి స్కీములపై ఫీల్డ్ ఎంక్వైరీలు. అర్హునుల నుంచి రైతు బంధు, ఆసరా పెన్షన్ రికవరీకి నోటీసులు ఇస్తున్న ఆఫీసర్లు అంటూ వార్త వేసింది. మొత్తం మీద అర్హునులకే సంక్షేమం అంటూ వార్త వేసుకొని వచ్చింది. వెల్ఫేర్ స్కీముల్లో దుబారాకు సర్కారు చెక్ పెడుతుంది. 5,650 మంది రిటైర్డ్ ఉద్యోగులకు ఆసరా పెన్షన్లు అంటూ 3వ పేజీలోని వార్త. ఎన్డీఏకు షాక్, అసెంబ్లీ బైపోల్లో ఇండియా కూటమి విజయకేతనం. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 13 స్థానాలకు ఉప ఎన్నికలు, 10 సీట్లతో సత్తా చాటిన ఇండియా కూటమి. 2 సీట్లకే పరిమితమైన బీజేపీ, ఓ చోట ఇండిపెండెంట్ గెలుపు అంటూ వార్త తీసుకుని వచ్చింది కదా 6వ పేజీలోని వార్త. మొత్తం మీద ఇండియా కూటమికే జైగొట్టినాయి 7 రాష్ట్రాలు అంటూ వార్త తీసుకుని వచ్చింది కదా. స్కూళ్లలో లహారీ క్లబ్, డ్రగ్స్ నివారణకు ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం. గవర్నమెంట్ స్కూళ్లతో పాటు ప్రైవేట్ బడుల్లోనూ కమిటీలు. త్వరలో గైడ్ లైన్స్ రూపకల్పన అంటూ 2వ పేజీలోని వార్త ఇది. డెంగ్యూ దళ అంటూ 2వ పేజీలోని వార్త ఇది. గత 4 ఏళ్లలోనే 8 కోట్ల కొత్త జాబ్స్. దేశవ్యాప్తంగా
గత 3-4 ఏళ్లలో 8 కోట్ల ఉద్యోగాలు క్రియేట్ అయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఆర్బీఐ రిపోర్ట్లోనే ఈ విషయం వెల్లడైందన్నారు అంటూ 5వ పేజీలోని వార్త ఇది. జమ్మూ కాశ్మీర్ ఎల్జీకి మరిన్ని పవర్స్ అంటూ 6వ పేజీలోని వార్త ఇది. ఫస్ట్ కంటైనర్ హాస్పిటల్ అంటూ 3వ పేజీలోని వార్త ఇది. ఇది ములుగు జిల్లాలో ప్రారంభించారు. ఫస్ట్ కంటైనర్ హాస్పిటల్ 4 పడక గదులతోని ప్రారంభించినటువంటి హాస్పిటల్ ఇది అని చెప్పుకోవచ్చు. సిరీస్ గెలిచిన ఇండియా అంటూ 10వ పేజీలోని వార్త ఇది. పప్పుల ధరలు పైకి, కందిపప్పు కిలో 200, మినపప్పు కిలో 160, నెలలో 40 నుంచి 50 రూపాయలు పెరుగుదల. ఈసారి ఉత్పత్తులు తగ్గడమే కారణమంటున్న వ్యాపారులు. పక్క రాష్ట్రాలకు తరలిపోతున్న కందిపప్పు రేషన్ షాపుల్లో పంపిణీ చేస్తే ధరలు తగ్గే ఛాన్స్ అంటూ 4వ పేజీలోని వార్త. మొత్తం మీద దిగుబడి అనేది, పంట అనేది లేనప్పుడు పప్పుల రేట్లు ఈసారి పెరిగింది అంటూ వ్యాపారం. ఇది 4వ పేజీలోని వార్త ఇది. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.